నమస్కారం ప్రజలరా. జగనన్న ఈ రోజు మళ్ళీ తాడేపల్లి నుంచి బెంగళూరుకి తిరిగి ప్రయాణం కట్టినాడు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. సరే, జగనన్న దేనికి వచ్చినాడు? తుఫాను రావడానికి 24 గంటల ముందు రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. రైతుల దగ్గరికి పోయినాను, రైతులను కలిసినాను, ప్రెస్ లో అడ్రస్ చేసినాను, రైతు సమస్యలనే లేవనెత్తినాను, రైతు సమస్యలే అమ్మా రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. దేనికి మళ్ళా ఈ రోజు బెంగళూరుకు పోయినాడు అనే దాన్ని, తుఫాను వెళ్లిపోయిన 48 గంటల్లో వాళ్ళు వెళ్లిపోయారు. ఇంతకు మించి ఏం చేశారు అని ప్రశ్నిస్తారేమో. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా మీరు. అంటే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఈయన పోయి ఏమీ చేయకపోగా అక్కడి నుంచి వచ్చి ఈడ పెరిగి కట్ల కట్టింది ఏందయ్యా అని కూర్చొని రివ్యూలు చేశారు. లీడర్ అనేవాడు చేయాల్సిన పని ఏమిటి అని అంటే, అధ్యక్ష అక్కడికి వెళ్లి డ్రామాలు చేయడం కాదు అధ్యక్ష చేయాల్సింది. మీడియాకు ఫోటోలు రిలీజ్ చేశారు. ఎలివేషన్లను ఏ విధంగా ఇవ్వాలో డైరెక్షన్ ఇచ్చారు. పెను తుఫాను తల్లోంచి చూసే తొలి నిప్పు కణం అతడే. చెప్పలేదమ్మా. కణం అతడే అతడే అతడే. విన్నావుగా? ఒక్క చాలా కాదు, 3 నమ్మతడే అతడే అతడే. చాలాలు. నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. లీడర్ అనేవాడు చేయాల్సింది ఏంటంటే, అది కరెక్ట్ గా జరుగుతా ఉందా లేదా అని చెప్పి జరిగిచ్చేట్టుగా చేయడం లీడర్ చేయాల్సింది. 2 నాలుకలున్న మనుషుల్ని చూశాను గాని 2 తలకాయలున్న మనిషిని తమర్నే చూస్తున్నానండి బాబు. ఆయన 2 చేతులతో పట్టుకుని ఈ తుఫానును వెనక్కి పంపేవాడే. ఆ రోజులు కూడా వస్తాయని ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. ఒకరంటే, తుఫాన్ వచ్చినా సునామీ వచ్చినా జగనన్న సైన్యం మాత్రం తుఫాన్ అయినా ఆపేస్తుంది, సునామీ ఆపేస్తుంది, భారీ వర్షాలని సైతం అక్కడే నిలబెడుతుంది. శతధ్రువ వంశ యోధుడు, 100 మందిని చంపే ధీరుడు, కాల భైరవ. KGF ను మించి ఎలివేషన్లు ఇచ్చారు. ఆడో ఎదవ, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. నిజానికి తుఫాను రావడానికి 24 గంటల ముందు ఆయన రాష్ట్రంలో అడుగు పెడితే తుఫాను వెనక్కి వెళ్ళిపోతుందా? నీ అమ్మ కడుపు కాల నాకు ఏం నాకు బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. ఈ మీడియాలో ఎలివేషన్లు ఇచ్చినంత మాత్రాన తుఫాను తన పని తాను చేయకుండా తిరిగెళ్ళిపోతుందా? నేనెంతో మంది బేవార్సుగాల్ని, శుద్ధ బేవార్సుగాల్ని చూశాను గాని మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే పెట్టండి. మన పార్టీలో ఉండేటువంటి నాయకులు, మరి కొంతమంది గ్రామ స్థాయిలో ఉండేటువంటి లీడర్లుగా పేరు పొందినటువంటి నాయకులందరూ కూడా ఏ విధమైనటువంటి చర్చలు జరుపుతున్నారు, ఏంది విషయం అనేది మనం ఒక్కసారి. ఎంత నష్టం? రా అమ్మా రా. అప్సరస ఇంతవరకు వీడి ప్రాణం తీశాడు, ఇప్పుడు నువ్వు వచ్చావా? ఏమేసావు? ఎంత 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 నష్టం వచ్చింది? ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్. ఇవన్నీ ఇలాంటి కథలు ఎన్నెన్నో. ఇంత మంటకిపోయి నువ్వు చెప్పి కూలిగానమంటావేంట్రా? నాకు ఎందుకంత అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. ఇలాంటి కథలు ఎన్నెన్నో కదే చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? అంటే మనము అన్నను ప్రధానమంత్రిని చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోయేటువంటి మనం తప్ప. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని ఉండేటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉంటారో, శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చొని ఆయన ఇక్కడ కూర్చొని వాళ్ళందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ అంటే వీడియో కాల్ ద్వారా వాళ్ళకందరికీ దిశానిర్దేశం చేసినాడు. ఏమి చెప్పినాడు? విమర్శించడమే మన పనే అండి, తప్పదు. ఓట్లేసి ప్రజలు మన ఎలాగూ గెలవనివ్వరు. కనీసం 4 గోడల మధ్య కూర్చొని స్టేట్మెంట్లన్నా ఇవ్వకపోతే లెవెల్ పడిపోద్ది.
గుర్తింపు ఉండదు. మనోడికి అంత ధమాక లేకపోయినే మరి మనోడికి ధమాక లేకుండా వాళ్ళు ఏమి విన్నారు, వాళ్ళు ఏమి చేయబోతారు రేపు అనేది. హలో హలో బండి కొంచెం మెల్లగా చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన